Hello and welcome. Welcome to MGM Educations. Right? Today we will study about noun and verb. ఈ వీడియో నేను ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ గురించి షూటింగ్ చేస్తున్నాను. అంటే ఎంత ఈజీగా మనం నౌన్ అండ్ verb నేర్చుకుందామా? పదండి చూద్దామా. నౌన్ అండ్ verb. రెడీ? ఇప్పుడు బోర్డు చూడండి. ఓకే స్టూడెంట్స్, నా అటెన్షన్ ప్లీజ్. వినండి. నౌను, రైట్, అండ్ వర్బు. ఓకే, అన్నీ పేర్లు, మనిషి కానీ పశువు కానీ వస్తువు కానీ పేర్లు నౌన్ అవుతున్నాయి. రే, నీ పేరేంటి చెప్పురా. ఓ గణేష్. ఓకే ఓకే రైట్, నీ పేరు గణేష్ కదా, మరి ఇక్కడ రాస్తాను. ఆల్ రైట్. మరి నువ్వు ఎలాగొచ్చావురా? కాలుతో. ఓ లెగ్స్. రైట్ రైట్. ఎలా రాస్తున్నావు? హ్యాండ్తో. ఓకే ఓకే. ఎలా మాట్లాడుతున్నావు? ఓ మౌత్తో. ఓకే ఓకే. ఇవన్నీ ఏంటి రాస్తాను నేను? అన్ని పేర్లేక అంటే నేమ్స్, అన్నీ నౌన్, నేమింగ్ వర్డ్స్ అంట. తెలిసింది కదా గణేష్? ఇప్పుడు రమేష్, నువ్వు చూడు. గణేష్ ఏడ్ చేస్తున్నాడు, కూర్చున్నాడు. అచ్చా అచ్చా. సిట్. చూస్తున్నాడు. ఓకే ఓకే. లుక్. రాస్తున్నాడు. వెరీ గుడ్. అంటే రైట్. వింటున్నాడా? అచ్చా అచ్చా. లిషన్ అవుతుంది. అయితే రైట్. ఓ వీడు ఇన్ని పనులు చేస్తున్నాడు. ఓ పనులు, వర్క్ వార్డ్ అన్నమాట. అయితే చూడండి, వర్క్ వార్డ్, నేమ్ వార్డ్, వర్క్ వార్డ్. వర్క్ వార్డ్కి మనం వర్బ్ అంటాం. గణేష్, నువ్వు చూడు. నువ్వు నౌన్గా, నీలో ఎన్ని నౌన్లు ఉన్నాయి చూడు. ఫింగర్స్ నుంచి, లెగ్ నుంచి, హెడ్ వరకు, హార్ట్, కిడ్నీ అన్నీ చూసుకో. నువ్వు ఒక నౌను, నువ్వు ఒక 1,00,000 నౌన్లు పట్టుకున్నావు. రైట్? నీతో ఉన్న ఈ నౌన్లు ఎప్పుడైనా ఖాళీగా ఉండవు, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు గణేష్ అలాగా ఏడ్ చేస్తున్నాడు, కూర్చున్నాడు, చూస్తున్నాడు. రైట్. రైట్ అంటే రాస్తున్నాడు, లిషన్ అంటే వింటున్నాడు. అలాగా నీ కాళ్ళు ఏడ్ చేస్తున్నాయి బాబు, కొంచెం చెప్పి. ఓహో, గో, కమ్. అచ్చా అచ్చా. పరిగెడుతున్నావు, రన్. నడుస్తున్నావు, వాక్. ఓహో, నీ కాలు చేస్తున్న పనులు, చేయి చేస్తున్న పనులు కొంచెం గుర్తుపెట్టుకో. కుక్, వంట చేస్తున్నావు. రైట్, రాస్తున్నావు. ఈట్, తింటున్నావు. మరి మరి చెప్పు. క్యాచ్. రైట్ రైట్. ఓకే. అలాగా నువ్వు చూస్తూ వెళ్తుంటే ఎన్నో వర్బ్స్ బయలుదేరుతున్నాయి. చూడండి, ఇక్కడ మౌత్ ఏడ్ చేస్తుంది. చెప్పు గౌరీ. మౌత్ వేయడం ఏమేం పని చేస్తుందమ్మా? తింటుంది. తినడం మీకు ముందులే. ఆ తర్వాత మాట్లాడుతుంది. ఓకే, స్పీకు. తిడుతున్నావా? ఓకే ఓకే. తిట్టడానికి ఏంటంటారు ఇంగ్లీష్లో? చెప్పు. ఓ స్కోల్డ్. చూడు ఇక్కడ ఎంత బాగుందో. ఓల్డ్లో సి పెట్టి కోల్డ్ అయిపోయింది, ఎస్ పెట్టి స్కోల్డ్ అయిపోయింది. ఇది నీకు తెలిసి ఉంటున్నవాడు కోల్డ్. దాంట్లో ఎస్ పెట్టమ్మా. రైట్. అయిపోయిందా? స్కోల్డ్ అంటే తిట్టడము. ఈజీగా నేర్చుకోవచ్చు అలాగా ఇంగ్లీష్. సరే, ఇప్పుడు నౌన్ అంటే అన్ని పేర్లు అనేసి తెలిసిపోయింది. ఈ పేర్లు అన్నవి నౌను. ఈ నౌను ఎప్పుడు ఖాళీగా ఉండదండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు గణేష్ ఏడ్ చేస్తున్నారు, చూసారా? మీరు రాశారు. రైట్. ఇప్పుడు చూడండి, కాలు ఏడ్ చేస్తుంది, చెయ్యి ఏడ్ చేస్తుంది, మన మౌత్ ఏడ్ చేస్తుంది. రైట్? మన బాడీ పార్ట్స్ చేస్తున్న పనులు గుర్తుపెట్టుకుంటే ఇంగ్లీష్లో చెప్పబడితే అవి వర్బ్ అయిపోతుంది. ఓకే, వర్బ్ అసలు డిఫికల్ట్ కాదు. రైట్? ఇప్పుడు చూడండి, ఎన్ని వర్బ్స్ రాశాను నేను. ఇవన్నీ నేర్చుకుంటే తెలిసిపోయింది. మనం చేస్తున్న ప్రతి పని, రైట్, మనం చేస్తున్న ప్రతి పని
కి ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే ఇంగ్లీష్ వర్బ్ ఈజీగా తెలిసిపోతాయి. కాకపోతే మనం వాడడం లేదు కాబట్టి మళ్ళీ 2 రోజుల తర్వాత మర్చిపోతున్నాం. అందుకే రాయడం చదవడం రోజు చేస్తుండాలి, ఎక్కువ తక్కువ అయితే గుర్తుంటుంది. ఓకే స్టూడెంట్స్, ఎంతో కొంత వర్బ్ గురించి తెలుసుకున్నారు మీరు. కాకపోతే ఇది 8th 9th పిల్లలకే. మరి ఇంటర్ స్టూడెంట్స్కి వర్బ్ చెప్పాలంటే ఈ విధంలో చెప్పకూడదు. వాళ్ళకి చెప్పిన పద్ధతి మరి కొంచెం వేరేగా ఉంటుంది. మాత్రకం ఇది ఈజీగా తెలుసుకోవచ్చు. కాకపోతే వర్బ్కి ఒక పెద్ద డెఫినేషన్ ఉంది. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ వర్బ్ అంటే డూయింగ్ వర్డ్స్ అని చెప్పేస్తారు. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పని వర్డ్స్, వర్క్ వర్డ్స్ అని నేను చెప్పానుగా. కానీ వర్బ్కి పెద్దగా చెప్పాలంటే, అక్యురేట్లీ చెప్పాలంటే వర్బ్కి పెద్ద డెఫినేషన్ ఉన్నాయి. రైట్, ఇప్పుడు చూడండి వర్బ్కి నేను ఎలా చెప్తాను మీకు. ఈ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎలాగ చెప్తారు, వర్బ్ అంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి డూయింగ్ వర్డ్ అని చెప్పేస్తారు సింపుల్గా. కానీ నేను 2 కలుపుతాను ఇక్కడ. ఏంటి చూడండి, 2 కలుపుతాను. బీయింగ్ ఒకటి, మరొకటి హ్యావింగ్ ఒకటి. ఇప్పుడు పూర్తిగా మనకి వర్బ్ మీనింగ్ తెలుస్తుంది. రైట్. కాకపోతే ఎక్కువ మంది ఇదే పట్టుకుంటారు. కానీ నేను 3 ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎగ్జాంపుల్స్. ఒకటి, హీ ఈజ్ స్మార్ట్. ఇక్కడ వర్బ్ ఏంటండి పిల్లలు చెప్పండి రా. హీ ఈజ్ స్మార్ట్, ఇది వర్బ్ కదా. మరి ఇక్కడ ఈజ్ ఏం పని చేస్తుంది? ఇక్కడ ఏటీ లేదుగా, మరి డూయింగ్ వాడాలిగా అవుద్ది. కానీ ఇది వర్బ్, మనం అవాయిడ్ చేయలేముగా. అయితే మరి ఇదేంటి? ఇది బీయింగ్. ఇక్కడ వర్బ్ బీయింగ్ రూపంలో ఈజ్కి మనం యూజ్ చేసాం. మరి రెండోది, ఐ హ్యావ్ ఏ పెన్. ఇక్కడ హ్యావ్ మరి వర్బ్ కదా. మిస్టర్ మహేష్, ఏంటి హ్యావ్ వర్బా కాదా చెప్పు? వర్బ్ సార్. మరి మీనింగ్ హ్యావింగ్ అంటే ఉంది అన్న అర్థంలో అయింది ఇది. రైట్. మరి 3వ దానికి వెళ్దామండి. 3వది ఎలాగో ఈజీ, ఇదే డూయింగ్ అవుతుంది. చూడండి, హీ ఈజ్ ప్లేయింగ్ హాకీ రాశాను. రైట్. చూడు రమేష్, ఇక్కడ ప్లేయింగ్ డూయింగ్ కదా, డూ వర్బ్. సో డూయింగ్ అంటే డూయింగ్, హ్యావింగ్, బీయింగ్ 3 అర్థంలో విధంలో వర్బ్ మనం వాడుచేస్తున్నాం. అంటే వర్బ్ అంటే డూయింగ్ వాడేసారు అనేస్తే తెంపేస్తే అది నెర్రో మీనింగ్ అయిపోతుంది. కాబట్టి మనకి ఇంటర్కి డిగ్రీకి వెళ్ళిపోయినప్పుడు మరి జస్ట్ డూయింగ్ వాడేసారు అంటే అవ్వదు. క్లాస్ కలుస్తున్న కొలది డెఫినేషన్లో కొంత ప్లస్ పడుతుండాలి. చూడండి ఇక్కడ ప్లస్ యాడ్. వైడర్ డెఫినేషన్ తెలిస్తేనే మనం హయ్యర్ క్లాస్కి వెళ్ళి ఏదో కొంచెం నేర్చుకున్నాము అనేసి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను రాసినవన్నీ మీ దగ్గర ఉందా లేదా చూసి అంటే కొంచెం బోర్డు కంచి. రైట్. సో ఇక్కడ బీయింగ్, హ్యావింగ్ అర్థంలో, డూయింగ్ అర్థంలో మనం మెయిన్ వర్బ్ తాలూకు మీనింగ్ తెలుసుకున్నాం. మరి హెల్పింగ్ వర్బ్స్ మీకు తెలిసే ఉంటాయిగా. ఆమ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఓకే, డూ, డజ్, డిడ్ ఇవన్నీ కామన్వేగా. ఆ తర్వాత క్యాన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, యూజ్ టు, డేర్ టు ఇవన్నీ హెల్పింగ్ వర్బ్సే. కాకపోతే వీటి గురించి ఒక్కొక్కరి గురించి వేరేగా చదువుకొని ఒక్కొక్కరి గురించి వేరేగా యూజ్ చేసుకోవడం కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. మరి ఇంటే అయిపోయింది కాదు ఇది. ఓకే, ఇంకా పాజిటివ్గా సెంటెన్స్ మీరు నేర్చిన తర్వాత నెగటివ్, ఇంటర్గేటివ్ నేర్చాలి. ఇది కాకపోతే పిల్లలకు కొంచెం హెల్ప్ అవుతుంది. చూడండి, సబ్జెక్ట్కి మనకి హెల్పింగ్ వర్బ్కి లింక్
తెలియాలి. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఐ అయితే ఇక్కడ ఆమ్ అవుతుంది. ఐకి ఫ్రెండ్ ఆమ్, అంతేగా. నెక్స్ట్ హీ సీ వీటికి ఫ్రెండ్ ఈజ్. మళ్ళీ ప్లూరల్ అయిపోయింది అనుకోండి, వి, యూ, దే. ఈ సబ్జెక్ట్కి పట్టుకొని మనం హెల్పింగ్ వర్బ్ నిర్ణయించుకోవాలి. చూడండి, ఇది 6th, 7th, 8th, 9th క్లాస్ పిల్లలకు కూడా ఒక టైంలో కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ ఆవులు ఫ్రెండ్ ఆవులు తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. మనం చదువులా చదువుకోకూడదు, ఎంజాయ్ చేసుకున్న ఆడినలాగా చదువుకోవాలి కదా రమేష్? నవ్వురా ఇను. ఐకి ఫ్రెండ్ ఆవులు ఆము, హీ సీ ఈజ్ ఇట్కి ఫ్రెండ్ ఆవులు ఈజ్, వి, యూ, దే. ఎక్కువ మంది ఉంటే హెల్పింగ్ వర్బ్ వెయిట్ అవుద్ది ఆర్. ఎప్పుడు అవుతుంది? ప్రెజెంట్ టెన్స్లో. మరి ఇదే పాస్ట్ టెన్స్ అయిపోతే ఇది మారిపోద్ది. పాస్ట్ టెన్స్కి నేను రెడ్ ఇంక్లో రాస్తున్నాను చూడం, రైట్. ఈజ్కి పాస్ట్ ఏంటి, ఆర్కి పాస్ట్ ఏంటి, వేరు. ఇప్పుడు చూడండి, మన పొజిషన్ తెలుసుకుందాం అంటే ఐ యామ్ గుడ్ అంటే ఇప్పుడు, ఐ వాజ్ గుడ్ అంటే ఒకప్పుడు. ఇది పాస్ట్ టెన్స్ కదా మరి. అందుకే ఇది నేను చిన్నప్పుడు ఎలాగుండేవాడిని ఆ మాట, ఇప్పుడు ఎలాగున్నానంటే ఐ యామ్. సో ఐ యామ్ గుడ్ అంటే ఇప్పుడు గుడ్, ఐ వాజ్ గుడ్ అంటే ఒకప్పుడు. అలాగే నా ఫ్రెండ్ గురించి చెప్తున్నాను, కొంచెం వినండి. హీ ఈజ్ గుడ్ అంటే ఇప్పుడు గుడ్డు, హీ వాజ్ గుడ్ అంటే ఎప్పుడో గుడ్డు ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడో లేదో తెలీదు, అందరూ మారిపోతున్నారు కదా మరి. ఓకే, వీఆర్. ఓకే, ఇప్పుడు మనము ఒక గ్రూప్ చేసుకున్నాం అనుకోండి, వీఆర్ అని చెప్తాము. ప్రజెంట్ గురించి చెప్తే మేము ఇప్పుడు బాగున్నాము అంటే వీఆర్ గుడ్, ఒకప్పుడు బాగున్నాము అంటే వీ వేర్ గుడ్. ఈ బ్లూకి రెడ్కి ఇంకులో డిఫరెన్స్ చూడండి. ఇది మన ప్రజెంట్ పొజిషన్ గురించి చెప్తే వాడతాము, ఆమె ఈజ్ ఆరు. మరి పాస్ట్ గురించి నేను చిన్నప్పుడు ఎలాగుండేదాన్ని ఎలాగుండేవాడు అంటే వాజు వేరు యూజ్ అవుద్ది. కాకపోతే సింగులర్ అవుతే ఈజ్, వాజ్, ప్లూరల్ అవుతే ఆరు వేరు అనేది బాగా తెలుసుకోవాలి, ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి, లేకపోతే మర్చిపోతాం, రైట్. ఈ వీడియో నేను కొంతవరకు హై స్కూల్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసినట్టుగా చేశాను. మరి మీకు బాగా అనిపిస్తే మీరు కామెంట్లో మరి కొంచెం అడిగితే ఇంటర్ లెవెల్లో చెప్పగలను. నేను డిగ్రీ స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను, ఓపీఎస్సీ, ఐపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా కోచింగ్స్ ఇస్తున్నాను. ఇప్పుడు సరదాగా పిల్లల గురించి ఇదొక మొక్క చేశాను, చూడండి. ఇష్టపడితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలాగైనా. ఇది నేను ఆంధ్ర తెలంగాణ గురించి నాకు కొంచెం తెలుగు తెలుసు అని పిల్లలకి బాగా అవుతుంది, ఏదో ఒకటి అర్థమవుతుంది, నేర్చుకోగలరు అనేసి చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. Like and subscribe. Tell your friends to watch. Enjoy my class. Okay, bye.